వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఎప్పటి నుంచో పోస్ట్ చేస్తాను అని చెప్తున్న లాంగ్ వీడియో అనమాట. నేను మన ఛానల్లో 30 డేస్ డైట్ సిరీస్ చేశాను కదా. అప్పుడు కొంతమంది కామెంట్స్లో అండ్ కొంతమంది పర్సనల్గా అడిగారు, ఎందుకు డైట్ సిరీస్ స్టార్ట్ చేసావు, ఎందుకు డైట్ చేస్తున్నావు, అసలు నిజంగా చేస్తున్నావా అని. ఎస్, నేను అది నిజంగా చేశాను అండ్ పర్పస్ కోసం కూడా నేను చెప్పాను. అండ్ కొంతమంది కామెంట్స్లో కూడా అడిగారు, మీరు డైట్ చేస్తున్నారు కదా, డైట్ చేస్తున్నప్పుడు ఇట్లా నట్స్ డ్రై ఫ్రూట్స్ తింటున్నారు, వాటిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, మీరు వెయిట్ లాస్ అవ్వడం కష్టమని. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నేను ఇట్లా వెయిట్ లాస్ కోసం కాదండి, ఒక రీజన్ ఉంది, సూన్ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పాను. చెప్పి కూడా ఆల్మోస్ట్ చాలా డేస్ అవుతుంది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అసలు ఎందుకు డైట్ సిరీస్ స్టార్ట్ చేశాను, యాక్చువల్గా నేను సపరేట్ డైట్ సిరీస్ చేయడం ఏం కాదు, అది జనరల్గా మ్యాక్సిమం ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. రెగ్యులర్గా కూడా రెగ్యులర్గా అంటే అట్లా కంటిన్యూస్గా చేయను. ఒక వీక్లో ఒక 4 డేస్ డైట్ చేస్తే రిమైనింగ్ డేస్ నాకు నచ్చిన ఫుడ్ నాకు తినాలనిపించి తింటాను. 4 డేస్ కన్ఫర్మ్ డైట్ చేస్తాను. సో నా బాడీ ఎట్లా అంటే ఎక్కువ రైస్ ఇంటేక్ యాక్సెప్ట్ చేయదు అండ్ బ్రేక్ఫాస్ట్ లైక్ దోశ ఇడ్లీ ఇవి కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేయదు. అలా నేను బ్రేక్ఫాస్ట్ రైస్ ఏం స్కిప్ చేయను. బ్రేక్ఫాస్ట్లో ఈ స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్, ఒకరోజు డ్రై ఫ్రూట్స్, ఓట్స్, మిల్క్లో అటుకులు, క్యారెట్, బీట్రూట్ ఆర్ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇట్లా తీసుకుంటూ ఉంటాను. లంచ్ వచ్చేసరికి కొంచెం రైస్ తీసుకుంటాను, ఎక్కువ కర్రీ తీసుకుంటాను, సో దట్ నా టమ్మీ ఫిల్ అవుతుంది, ఇట్లా నాకు ఎనర్జీ కూడా ఉంటుంది డే మొత్తం. అండ్ ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి నాది ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ రెండు ఒకటే ఉంటుంది, మ్యాక్సిమం ఒకటే. ఎందుకంటే నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అవుతుంది, ఒక్కొక్కసారి 6 అవుతుంది. సో నేను 6:30కి తినడం స్టార్ట్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ మ్యాక్సిమం ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్ తింటాను, మార్నింగ్ కన్నా. బాదం, ఈ గ్రౌండ్ నట్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ నానబెట్టేస్తారు మార్నింగ్. సో నేను ఈవినింగ్ తింటాను. వాటితో పాటు ఫ్రూట్స్ కామన్గా రెగ్యులర్గా ఉంటాయి, ఏదో ఒక ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ కాకపోతే ఇవన్నీ, కాకపోతే బనానా ఫ్రూట్స్ మాత్రం కన్ఫర్మ్ వెళ్తాయి. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా స్నాక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆ టైంలో తినేస్తాను. నా డిన్నర్ మ్యాక్సిమం 7:30 కంప్లీట్ అయిపోతుంది. ఇది నా రెగ్యులర్ డైట్. ఒక్కొక్కసారి ఏంటంటే కంట్రోల్ చేసుకోలేక ఎక్కువ ఈ డైట్ కాకుండా నార్మల్గా ఎక్కువ రైస్ ఇంటేక్ ఇచ్చేస్తూ ఉంటాను, బ్రేక్ఫాస్ట్ ఇట్లా తినేస్తూ ఉంటాను. అప్పుడు ఇవి నా బాడీకి సరిపడవు కాబట్టి అవి నా పీరియడ్స్కి ఎఫెక్ట్ అవుతాయి. సో నేను అట్లా ఈ డైట్ కాకుండా అట్లా ఎక్కువ రైస్ ఇంటేక్, బ్రేక్ఫాస్ట్ ఇవి ఇష్టం వచ్చినట్టు తినేస్తే నా పీరియడ్స్ అనేవి లేట్ అయిపోతాయి, ఆన్ టైంలో రావు. ఆల్మోస్ట్ 2 months అవుతాయి. నాకు జనరల్గా నేను వర్కౌట్స్ చేసుకుంటూ డైట్ చేస్తే కరెక్ట్గా ఆన్ టైం వస్తాయి. వర్కౌట్స్ కుదరకుండా టైం లేక నేను చేయలేదు అంటే ఆ మంత్ ఓన్లీ డైటే చేశాను అంటే 1 month 5 days, 1 month 10 days అట్లా వస్తాయి, విచ్ ఈస్ వెరీ నార్మల్ ఫర్ మీ. నేను అసలు అది కేర్ చేయను. 1 month 10 days, 1 month 5 days అంత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏం కాదు. మీకు ఎవరికన్నా ఉన్నా డోంట్ వరీ. సో నేను లాస్ట్ ఏప్రిల్ ఎక్కువ కాలేజ్కి వెళ్ళలేదు, మే హాలిడేస్ మ్యాక్సిమం. సో 2 months ఎక్కువ కాలేజ్కి మ్యాక్సిమం కాలేజ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. సో ఇంట్లో ఉండి ఇంకా నేను డైట్ కంట్రోల్లో ఉండాలి అంటే కొంచెం కష్టమే కదా. ఆల్మోస్ట్ ఎక్కువ మ్యాక్సిమం లేట్గా పడుకుంటాం, లేట్గా లేస్తాం, ఇంకా లేట్గా లేచి ఇంట్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ తినేసేదాన్ని. మధ్యాహ్నం నాకు నచ్చిన రైస్ ఎక్కువ తీసుకునేదాన్ని, లైక్ పలావ్ చేసుకోవడం, బిర్యానీ చేసుకోవడం ఆర్ ఎనీ ఫ్రైడ్ రైస్ అట్లా చేసుకోవడం. ఎక్కువ నైట్ డిన్నర్ కూడా రైస్ తినేదాన్ని. సో అట్లా చేసేదాన్ని. ఇంకేంటి అంటే నా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు, ఇర్రెగ్యులర్ అయిపోయినాయి. అంటే మంత్కి రావాల్సిన పీరియడ్ నాకు ఇంకా రాలేదు. 1 month 5 సరే చూద్దాం, 1 month 5 daysకి వస్తుందేమో, 1 month 10 daysకి వస్తుందేమో అని చూస్తూ ఉన్నా, రావట్లేదు. సో నాకు అర్థమైపోయింది, ఓకే మనం ఈ ఫుడ్ తీసుకోలేదు, ఎక్కువ రైస్ బ్రేక్ఫాస్ట్ ఇంటేక్ ఇచ్చేసాం, సో కన్ఫర్మ్గా రాదు. ఇంకా 2 months, ఆల్మోస్ట్ 2 months, సెకండ్ మంత్ 2 months కూడా వస్తుందో రాదో డౌట్ నాకు. సో నేను కన్ఫర్మ్గా డైట్ స్టార్ట్ చేయాలి అని మళ్ళీ అగైన్ స్టార్ట్ చేశాను. అంతకుముందు వీక్లీ 4 days డైట్ చేసి రిమైనింగ్ డేస్ నాకు నచ్చినవి తినేదాన్ని. సో ఇప్పుడు నాకు ఆ స్కోప్ లేదు, నేను కంటిన్యూస్గా చేయాలి 1 month కానీ 2 months కానీ డైట్. సో కంటిన్యూస్గా 30 days చేయాలని స్టార్ట్ చేశాను.
స్టార్ట్ చేసిన 10 డేస్కి ఐ గాట్ మై పీరియడ్ ఆన్ June 25th. అప్పటికి స్టార్ట్ చేసి 10 డేస్ అయిపోతుంది అండ్ పీరియడ్ రాక 2 months అవుతుంది. 2 monthsకి June 25th వచ్చింది. సో నేను ఇంకా 4 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేశాను. 30 days చాలా స్ట్రిక్ట్గా చేశాను. ఎందుకు నేను పోస్ట్ చేశాను అంటే, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు డూ డైటింగ్, ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా, ఎవరైనా చేస్తుంటే మనకి ఓకే మనం కూడా చేద్దాం అని ఉంటుంది కాబట్టి, సో అలా ఎవరైనా ఫీల్ అయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా ఏం తినాలి అన్న ఒక థాట్ వచ్చినప్పుడు ఓకే ఇవి తినొచ్చు అనే ఒక ఇది కోసం పెట్టాను. అండ్ ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరికన్నా. సో ఆ పర్పస్ కోసం నేను డైట్ స్టార్ట్ చేశాను. నా డైట్ అయితే వర్కౌట్ అయింది. నాకు తెలిసి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను నా బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఈ ఫుడ్ తీసుకుంటే ఇట్లా రియాక్ట్ అవుతుంది, ఈ ఫుడ్ తీసుకుంటే ఇలా రియాక్ట్ అవుతుంది నాకు తెలుసు. 3 days కంటిన్యూ బాగా స్ట్రిక్ట్గా చేశాను. నెక్స్ట్ నుంచి డైట్ అయితే ఆపలేదు. ఇంతకుముందు ఎట్లా తీసుకునేదాన్నో వీక్లీ 4 days డైట్, 3 days నాకు నచ్చిన ఫుడ్, అట్లా కంటిన్యూ చేశాను. వర్కౌట్స్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయలేదు, నాకు అంత టైం కుదరక చేయలేదు. సో దట్ అగైన్ ఐ గాట్ మై పీరియడ్ ఆన్ August 6th. ఆల్మోస్ట్ ఒక 1 month 10 days ఆర్ 1 month అట్లా 1 month 10 days 15 days లోపల వచ్చింది, విచ్ ఈస్ వెరీ నార్మల్ ఫర్ మీ అని. సో నాకు అది ఓకే, అది నాకు రెగ్యులర్ పీరియడ్ కింద కన్సిడర్ చేసుకుంటాను. మ్యాక్సిమం అట్లానే వస్తుంది నాకు, వర్కౌట్స్ ఎక్సర్సైజ్ లేకపోతే అట్లానే వస్తుంది. ఆ రెండు ఉంటే ఆన్ టైం వచ్చేస్తుంది, ఇంకా కరెక్ట్గా మంత్కి వచ్చేస్తుంది. ఇట్లా నేను నా పీరియడ్ సైకిల్ని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. హెల్తీ వేకి తెచ్చుకున్నాను. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే, అందరికీ ఒకే ప్రాబ్లం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండవు. నాకు ఇట్లా నా బాడీకి అంత సూట్ అవ్వని ఫుడ్ తీసుకున్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. కొంతమందికి ఓవర్ వెయిట్ వల్ల వస్తాయి, కొంతమంది అండర్ వెయిట్ వల్ల వస్తాయి, కొంతమందికి బ్లడ్ లేకపోవడం వల్ల వస్తాయి. ఇట్లా మీరు మీకు ఉన్న ప్రాబ్లంకి తగ్గట్టు మీ ఫుడ్ని చేంజ్ చేసుకుంటే మీ పీరియడ్స్ అనేవి ఆన్ టైంలో వచ్చేస్తాయి, రెగ్యులర్ అయిపోతాయి. ఎట్లా తెలుస్తుంది మాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, మన ఎవరికైతే వాళ్ళ బాడీ మీద కొంచెం అబ్జర్వేషన్ ఉంటుందో, ఇప్పుడు నాకు తెలుసు నేను ఏ ఫుడ్ తీసుకుంటే నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుందని, నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి. అలా ఐడియా లేని వాళ్ళకి కూడా మ్యాక్సిమం లేకుండా ఏముండదు, అందరికి ఉంటుంది. అండర్ వెయిట్ ఉన్నా వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, ఓవర్ వెయిట్ ఉన్నా తెలుస్తుంది, బ్లడ్ ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది. ఏదో ఒక సిమ్టమ్స్ ఉంటాయి కదా, తెలిసిపోతుంది. బ్లడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇలాంటివి తీసుకోండి. నేను మా ఫ్రెండ్ని కూడా చూశాను, తనకు కూడా ఇంతకుముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. ఇప్పుడు ఒక 2-3 months నుంచి తను క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇవి తీసుకుంటుంది. తను రెగ్యులర్గా కూడా తీసుకోవద్దు, మ్యాక్సిమం వీక్లీ ఒక 2 days, మా అయితే గట్టిగా బలవంతంగా 2 days తాగుతుంది. సో నౌ హర్ పీరియడ్స్ బికమ్ రెగ్యులర్. ఒకసారి బ్లడ్ తక్కువ ఉండి బ్లడ్ లేకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు అది ట్రై చేయండి. నెక్స్ట్ డాక్టర్స్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎలా గెయిన్ అవ్వాలి, మన హైట్కి మన ఏజ్కి మన వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇంకా 2-3 kgs అటు ఇటు అయినా ఓకే, కానీ మరీ ఓవర్ వెయిట్ మరీ అండర్ వెయిట్ ఉంటే ఇట్స్ పీరియడ్స్కి మ్యాక్సిమం ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా మందికి నేను అబ్జర్వ్ చేసింది. తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ మ్యాక్సిమం స్లీపింగ్ అవర్స్ అండ్ ఫుడ్ ఈ రెండింటి మీద మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. స్లీపింగ్ అవర్స్ ప్రాపర్గా లేకపోయినా, అసలు కొంతమంది 12, 1, 2 వరకు నిద్రపోకుండా ఉంటారు, కొంత ఎర్లీగా లేస్తారు, ప్రాపర్ స్లీప్ ఉండదు. అలాంటప్పుడు కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వచ్చు కొంతమందికి అసలు ఎట్లున్నా కానీ వాళ్ళకి రెగ్యులర్గానే ఉంటే వాళ్ళ బాడీ బట్టి అది ఉంటుంది. సో అది చూసుకోండి మీరు. నేను ఇవే తినండి అని చెప్పను, కానీ ఖచ్చితంగా ఇవి తింటే చాలా మందికి రెగ్యులర్ అవుతాయి అని నేను అబ్జర్వ్ చేశాను. నాకు పర్సనల్గా అది వర్కౌట్ అయింది. ఈ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 3
నానబెట్టేసుకొని ఏదన్నా ఒక డేట్స్‌తో గానీ, కిస్మిస్‌తో గానీ నంచుకొని తినండి. ఉట్టి తినలేరు మాక్సిమం. తినండి. ఇవి వర్కౌట్ అవుతాయి. నాకైతే ఆ వర్కౌట్ అయినాయి. చాలా మందికి గూడా సజెస్ట్ చేస్తారు ఆ 3 రెగ్యులర్ పీరియడ్స్ కోసం. అండ్ చాలా మంచిది కూడా. జనరల్‌గా తినడానికి గూడా చాలా మంచివవి. అవి ట్రై చేయండి. ఇంకా రిమైనింగ్ ఫుడ్ అంతా మీరు ఎవరినన్నా తెలిసిన వాళ్ళని, ఇంకా పెద్దవాళ్ళని ఆర్ డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యి ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడానికి, అండర్ వెయిట్ ఉంటే వెయిట్ పెరగడానికి, బ్లడ్ ప్రాబ్లమ్ అయితే బ్లడ్ పట్టడానికి. ఇలా ఫుడ్ మీ బాడీ ఏ ఫుడ్ అయితే యాక్సెప్ట్ చేస్తదో ఆ ఫుడ్ తీసుకోండి. అండ్ ఈ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా డిపెండ్స్ ఆన్ యువర్ డైజెషన్ సిస్టమ్. మీ డైజెషన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటది. సో మీరు దానికి తగ్గట్టు మీరు మార్నింగ్ తింటారా, ఈవినింగ్ తింటారా అనేది మీ ఇష్టం. కొంతమందికి ఎంప్టీ స్టమక్‌తో మార్నింగ్ తింటే అవి గ్యాస్ పట్టేస్తది. గ్యాస్ ప్రాబ్లమ్ అట్లా వస్తది. కొంతమందికి నైట్ తింటే డైజెషన్ అవ్వదు. సో మీరు దాన్ని బట్టి ఎట్లా తీసుకుంటారనేది అది మీ ఇష్టం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైట్ చేస్తున్నా ఎవరన్నా డైట్ చేయకపోయినా డిన్నర్ అనేది 7:30 మాక్సిమం లేట్ అయితే 8 కల్లా క్లోజ్ చేయండి. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్. అసలు అది కన్ఫర్మ్ అందరూ చేయాల్సిందే. అది డైట్ ఉన్న వాళ్ళు, డైట్‌లో లేని వాళ్ళు అని కాదు కానీ అందరికీ చాలా మంచిది అది. 8 కల్లా డిన్నర్ క్లోజ్ చేసేయండి. మాక్సిమం అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేస్తది. సో ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోండి. బాడీకి తగ్గ ఫుడ్ ఇవ్వండి. ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో ఆ ఫుడ్ ఇవ్వండి. అండ్ డిన్నర్ ఎర్లీగా చేయండి. ఇవన్నీ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేవండి. ఎర్లీగా పడుకోండి. ఇవి చేస్తే సగం ప్రాబ్లమ్స్ అసలు ఉండవు. ఇంకా రిమైనింగ్ ఈ అండర్ వెయిట్, ఓవర్ వెయిట్, బ్లడ్ ప్రాబ్లము వీళ్ళు మీకు తెలియకపోతే లేదు నాకు నా ఓన్ డెసిషన్ తీసుకోవాలంటే భయం అంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వి అండర్ వెయిట్ ఉంటే నా వెయిట్‌కి రావడానికి నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఓవర్ వెయిట్ ఉంటే నేను తగ్గడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇవన్నీ కనుక్కొని దానికి తగ్గట్టు మీ బాడీ చేంజెస్ చేసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఉంటాయి. అండ్ మాక్సిమం ట్రై చేయండి ఆన్ టైంకి పడుకొని ఈ టైంకి లెగడం అనేది. ఎక్కువ నైట్ అవుట్స్ ఉండకుండా అట్లా చూడండి. ఏదైనా వర్క్ ఉంటే ఓకే గానీ ఎక్స్‌ట్రాకైతే అస్సలు ఉండొద్దు. ఇంతే ఈ వీడియో. నాకు తెలిసిన నాలెడ్జ్ ఇది షేర్ చేశాను. మాక్సిమం ఎవరికైనా ఒక్కరికన్నా ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీ ప్రాబ్లం ఏంటి అని మీకు తెలిస్తే దానికి ఫుడ్ మీరు ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా గైడెన్స్ తీసుకొని ఫుడ్ చేంజ్ చేసుకోవడం అట్లా చేయండి. సో ఎవరికన్నా మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ సిస్టర్స్‌కి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఒకసారి వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకు ఐడియా వస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ వీడియో నచ్చితే యూస్ఫుల్‌గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.